హలో అండి, నా పేరు డాక్టర్ జగన్మోహన్ వర్కల. ఐఎమ్ కన్సల్టెంట్ నియోనటాలజిస్ట్, నవజాత శిశు నిపుణులు, పారామిత ఉమెన్ అండ్ చిల్డ్రన్స్ హాస్పిటల్, హైదరాబాద్. సో మనం పుట్టినప్పుడు వ్యాక్సిన్ ఇస్తాం, 3 వ్యాక్సిన్స్ ఇస్తాం. అందులో కామన్ గా ఇచ్చేది మన లెఫ్ట్ హ్యాండ్ పైన ఇచ్చేది, ఇక్కడ ఇచ్చేది ఇస్ BCG, బ్యాసిలస్ కెలామిటీ యూరిన్ అనే BCG వ్యాక్సిన్ ఇక్కడ ఇస్తాము. ఆ వ్యాక్సిన్ ట్యూబర్క్లోసిస్ అనే రోగం మన ఇండియాలో ఒక మహమ్మారిలా చాప కింద నీరులా విస్తరించిన ట్యూబర్క్లోసిస్ అనే డిసీజ్ మన కామన్ ఉంది కాబట్టి అది అర్లీగా బేబీని సెన్సిటైజ్ చేయడానికి BCG అనే వ్యాక్సిన్ మన ఇండియాలో కామన్ గా పుట్టినప్పుడు ఎంత అర్లీ అయితే అంత అర్లీగా BCG వ్యాక్సిన్ ఇస్తాము. సో ఈ వ్యాక్సిన్ తో ఒక 1 month తర్వాత పిల్లలకి ఒక చీము పుండులాగా తయారయ్యి పగిలిపోయి మళ్ళీ ఒక మచ్చలాగా మారుతుంది. సో కామన్ గా పేరెంట్స్ అంటే ఇది ఒకవేళ ఈ స్కార్ రావడము, ఇలా వాపు రావడము, చీమిగడ్డ రావడంతో వరి అవుతూ ఉంటారు. సో దాని గురించి వరి అవ్వాల్సిన అవసరం లేదు. అది వ్యాక్సిన్ రియాక్షన్ మాత్రమే. ఆ వ్యాక్సిన్ సరిగా పనిచేస్తుందా లేదా తెలియడానికి అది ఒక వన్ ఆఫ్ ద ఇండికేటర్. సో BCG వ్యాక్సిన్ అనేది ఒక స్పెషల్ టెక్నిక్ త్రో పుట్టగానే మనము ఒక ఇంట్రాడర్మల్ అంటే స్కిన్ లోనే లేయర్స్ లో ఆ ఇంజెక్షన్ ఇన్సులిన్ సిరెంజ్ తో ఇస్తాము. సో ఆ వ్యాక్సిన్ ఇచ్చినప్పుడు చిన్న బంపులాగా వస్తుంది, కానీ అప్పుడు ఏమి ఇబ్బంది ఉండదు. కానీ ఒక 2 weeks 3 weeks తర్వాత మెల్లగా ఒక చీమగడ్డలుగా మారుతుంది. చీమగడ్డలా మారిపోయి పగిలిపోయి మళ్ళీ రెండోసారి చీమగడ్డ ఫామ్ అవ్వడము, చివరిగా ఒక స్కాబ్ ఫామ్ అయ్యి చివరిగా ఒక మార్క్ లాగా ఉండిపోతుంది. ఈ మార్క్ ఎంతగా ఉంటే అదొక BCG వ్యాక్సిన్ తీసుకున్నట్టు ఒక ఇండికేషన్ లాగా ఉంటుంది. మన పెద్దవాళ్ళకి ఎవరు చూసినా BCG స్కార్ అనేది ఉంటుంది. సో BCG స్కార్ ఉండడం అనేది వ్యాక్సిన్ పనిచేస్తుందని చెప్పడానికి ఒక ఇండికేటర్. సో BCG వ్యాక్సిన్ అనేది చాలా కామన్ గా తీసుకోవాలంటుంటారు, ప్రతి బేబీస్కి ఇస్తుంటాము. సో ఇచ్చాక 1 month తర్వాత ఒక వాపు చీమగడ్డలాగా ఫామ్ అయ్యి పగిలిపోయి ఒక స్కార్ వస్తుంది. సో దాని గురించి వరి అవసరం లేదు. ఇన్ కేస్ అది ఫామ్ అవ్వలేదు, అట్లా BCG ఇచ్చాక ఒకసారి స్పెషల్ టెక్నిక్లు ఇస్తాం కాబట్టి ఒక్కోసారి ఫామ్ కాకపోవచ్చు. అలా కాకపోతే 6 నెలలకి మళ్ళీ ఇంజెక్షన్ తీసుకోవాల్సి ఉంటుంది. సో అదొక స్టెరైల్ ఫస్ట్ లాంటిదే. సో దాని గురించి వరి అవసరం లేదు. జస్ట్ చుట్టుపక్కల క్లీన్ చేసుకుంటే సరిపోతుంది. దానికి ఏమి యాంటీబయాటిక్ క్రీమ్స్ కానీ ఆయింట్మెంట్స్ కానీ పెట్టిన అవసరం లేదు. థ్యాంక్ యూ. ఇఫ్ యూ లైక్ ప్లీజ్ షేర్ ఇట్.